కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్య నాటికల పోటీలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జోకుల పోటీలు నిర్వహించారు. పలువురు తమ జోకులతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సుమధుర కళానికేతన్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. పోటీల్లో భాగంగా ఈ ఉదయం జోకుల పోటీలు నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ఈ పోటీల్లో పాల్గొని తమ జోకులతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. పోటీల ముగింపును పురస్కరించుకొని కిచెన్ లో ఉందే ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లేక పైగా కస్టలో ఉందే కొత్తగా తెచ్చు పార్కింగ్ అందులోదా అని అడిగేవారు ద్వారా అప్పుడు ఆయన తెలుసు మన కెపాసిటీ 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి లేదని. అట్లాగే అరే చూద్దా వాడి కప్పుకోండి అయ్యిందా అన్నాను అంటే వెంటనే హాస్పిటల్లో ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి మిత్రుడికి ఆక్సిజన్ పెట్టుకున్నారు. ఈ మిత్రుడు తన మిత్రుడితో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉన్నా అనే దూరంలో వెళ్ళేటప్పటికి ఈ మిత్రుడు ఎప్పుడైతే చూశాడో ఈ ఆక్సిజన్ ఈ పేషెంట్ మిత్రుడికి బాగా ఎగశ్వాస ఎక్కువైపోయి ఏంటో మిత్రుడు ఏదో మనకు చెప్పాలనుకున్నాడు. ఎగశ్వాస ఎక్కువైపోయి ఎగిరి ఏంటి ప్రాబ్లం అని ఈ మిత్రుడిని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇతను ఏం చేయాలంటే మాట్లాడలేక ఏదో పెన్ను కాగితం మనకు సైన్ చేశాడు. ఈ గార్డెన్ చూడగానే అత్తగారికి భార్యని ఆట పెట్టించాలని చెప్పేసి ఏమో ఈ చుట్టాలు వచ్చినట్టు చూడు అని చెప్పేసి భార్యతో ఉంటాడు. అంటే భార్య చేయబాలు చూసి రండి అత్తయ్య గారు చాలా రోజులు వచ్చారు మామయ్య రాలేదా అని చెప్పేసి ఆ గాడి దగ్గరికి పోయి పలకరిస్తుంది. అప్పుడు నటులు నరేష్ బాబుకు జంధ్యాల అవార్డు అందచేయనున్నట్లు సుమధుర కళానికేతన్ ప్రతినిధులు పేర్కొన్నారు. మా సుమధుర కళానికేతన్ 39వ వార్షికోత్సవం సందర్భంగా 17వ రాష్ట్ర స్థాయి హాస్య నాటికల్లో కేవలం ఇటు మానవత్వం, మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో ఉన్నటువంటి సునిశ్చితమైన హాస్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది. ఎంతోమంది కళా పోషకులు ప్రకాశం రోడ్లో శ్రీ ఉమా ఎంటర్ప్రైజెస్ శానిటరీ వర్క్స్ అండ్ టైల్స్ షోరూమ్ ని నూతనంగా ఏర్పాటు చేశారు. షోరూమ్ సంస్థ అధినేత మాజేటి పాండురంగారావు లాంఛనంగా ప్రారంభించారు. తమ వద్ద హిండ్వేర్ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభిస్తాయని ఈ సందర్భంగా సంస్థ అధినేతలు పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ ఉమా ఎంటర్ప్రైజెస్ వారి ఎక్స్క్లూజివ్ హిందూవేర్ శానిటరీ షోరూమును గవర్నర్పేట ప్రకాశం రోడ్డులో సంస్థ అధినేతలు మాజేటి ఉమా వెంకట పాండురంగారావు నాగభూషణములు ప్రారంభించారు. అనంతరం పాండురంగారావు నాగభూషణములు మాట్లాడుతూ తమ వద్ద హిందూవేర్ శానిటరీకి చెందిన ట్యాప్స్, టబ్స్, మల్టీఫంక్షన్ స్టీమ్ బాత్స్, రెగ్యులర్ బాత్ టబ్స్, షవర్ ప్యానెల్, కన్షీల్డ్ ట్యాంక్స్, వాష్ బేసిన్స్ లభిస్తాయన్నారు. ఫేస్ కమోడ్స్, వాల్ మౌంటెడ్ కమోడ్స్, రైన్ షవర్స్, కన్షీల్డ్ డైవర్టర్స్, హ్యాండ్ డ్రైవర్స్, స్టెయిన్లెస్ స్టీల్ షింకుల్, సోమాని, ఏషియన్ ప్రముఖ కంపెనీల బాత్రూమ్ వాల్, కిచెన్ కాన్సెప్ట్స్, ఫ్లోరింగ్ విక్టర్ఫైడ్, డబుల్ చార్జ్ విక్టర్ఫైడ్ టైల్స్, డిజిటల్ వాల్, ఫ్లోర్ టైల్స్ వివిధ రకాల సైజుల్లో, రంగుల్లో అందుబాటులో ఉన్నాయని వారన్నారు. అంతేకాక బాత్రూమ్ యాక్సెసరీస్ అన్ని వివిధ రకాల లేటెస్ట్ మోడల్స్ సరికొత్త వెరైటీల్లో తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు వారు తెలియజేశారు. హిందీవేర్ ఉంటుంది, జాక్వార్ ఉంది, హిందీవేర్ బేసిన్స్, ట్యాప్స్, టైల్స్, సోమాని టైల్స్, ఏషియన్ టైల్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. మాది షాప్ ఓల్డ్ షాప్ ఉండదు, వచ్చి చూడండి. అటుగా స్టెయిన్లెస్ స్టీల్ బాత్రూమ్ ఫిట్టింగ్స్, సెన్సార్, వాష్ బేసిన్ ట్యాప్, హ్యాండ్ డ్రైయర్స్ అన్ని రకాలు ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్స్ ఉంటాయి, నిరాలు అన్ని వెరైటీస్ ఉంటాయి. మీరు వచ్చి ఒకసారి మా షాప్ కూడా చూడవలసింది కూర్చున్నాము. ఈ కాలానుగుణంగా మేము ఈ షోరూమ్ని హిందూవేర్ షోరూమ్గా మార్చి అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ధరల్లో అందరికీ అందజేయాలని మా కోరికతో దీన్ని ఈరోజు హిందూవేర్ స్టోర్గా మార్చామన్నమాట. దీనికి అందరికీ ఇంకా కస్టమర్స్తో మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మీ శ్రేయభిలాషి పాండురంగారావు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్.
వేసవి వచ్చిందంటే ఒళ్ళంతా అలసిపోతుంది. కళ్ళు కూడా త్వరగా అలసిపోతాయి. ఎండల్లో ప్రయాణించేటప్పుడు చొలవద్దాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ప్రయాణం చేసి ఇంటికి రాగానే కళ్ళను 2-3 సార్లు చల్లటి నీటితో కడుక్కోవాలి. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునేవారు రాత్రి పడుకునే ముందు కీరా లేదంటే బంగాళదుంప ముక్కల్ని కళ్ళపై పెట్టుకుని నిద్రపోవాలి. దీనివల్ల కళ్ళకు విశ్రాంతి వస్తుంది. కళ్ళల్లో ఉన్న ఎర్రటి చారలు కూడా పోతాయి. రోజు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. వీటన్నింటితో పాటు ప్రతిరోజు 2 లీటర్ల నీళ్లు తాగటం తప్పనిసరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 4న యుఎస్ఓ సంస్థాగత సమావేశం. పోస్టర్ విడుదల చేసిన యుఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. ముగిసిన ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆర్టీసీ అభివృద్ధికి కార్మికుల సహకారం అవసరమన్న ఈడీ సూర్యప్రకాశరావు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కాపునాడును బలోపేతం చేస్తాం. కాపునాడు రాష్ట్ర కార్యదర్శి గాళ్ల సుబ్రహ్మణ్యం స్పష్టీకరణ. మూగబోయిన అందెల రవళి. కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన్న సత్యం కన్నుమూత. కూచిపూడి నృత్యానికి తీరని లోటన్న నాట్యరంగ ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.